నరేష్ ఫ్యామిలీ చంపేసని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు గుణ. ఏం చేయొద్దు సార్ అని నరేష్ భయపడుతూ ఉంటాడు. సరే అతను నేను చెప్పింది చెయ్యి అని గుణ అనగానే మీరు చెప్పినట్టు రిపోర్ట్ మారుస్తాను సార్ అని చెప్పి నరేష్ చెప్పడం, ఇదిగో నేను చెప్పినట్టే రావాలి అని చెప్పి గుణ సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను అని నరేష్ అన్న నేను చెప్పినట్టు రాలేదు అని చెప్పి మీ ఫ్యామిలీ చంపేస్తే గుణ బెదిరించారు. అంత వీడియో కాల్లో మొత్తం అంతా నరేష్ చూసి భయపడతారు. ఇంకా మీరు చెప్పినట్టు చేస్తా అంటూ ఉంటారు. ఆ విషయం అంతా ప్రేమించామని చెప్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ డౌట్ వచ్చి ఇంకో నా ఫోన్ చూపిస్తుంటారు వీడియో అని చెప్పి అడిగితే అవును సార్ వీడియో అని చెప్పి నరేష్ అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి చాలా కోపం వస్తుంది. నువ్వేం భయపడక నీ ఫ్యామిలీ నేను కాపాడతా అని చెప్పి ప్రేమ్ అనగానే సరే సార్ అని చెప్పి రిపోర్ట్స్ నరేష్ ఇస్తూ ఉంటారు. ఇందా నన్ను ఆడుతున్నారుగా ఇప్పుడు వీళ్ళని ఆడుకుంటా అని చెప్పి ప్రేమ్ అనుకో ఇంకా ఇంటికి వస్తూ ఉంటారు. ఇంకా షాపింగ్ వెళ్ళిన రమాదేవి రోజా అని అరుణ్ని హర్ష కాలేజ్ పిలుస్తాడు. ఏంటి ఎందుకు అలా అర్జున్ని పిలిచావు చెప్పు అని రమాదేవి అడుగుతూ ఉంటుంది. దాన్ని హర్ష ఏం మాట్లాడు ఏంటి చెప్పు చాలాసేపోయింది ఆ రమాదేవి అనగానే రావాల్సిన వస్తారుగా అప్పుడు చెప్తాను హర్ష అంటూ ఉంటాడు. మాయ అసలు ఎవరు రావాల్సిన వాళ్ళు అని రోజా బావగారు అని చెప్పి నిషా నాన్నగారు నిషా వస్తూ ఉంటారు. ఇంకా రమ సంతోషపడుతుంది. ఏం బావగారు రేపు పెళ్లి జగన్ చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళాను కదా అని మళ్ళీ ఎందుకు రమ్మన్నారు అని నిషా నాన్నగారి మాటలకి ఏంటి మీరు కావాలని చెప్పింది ఏంటి అన్నయ్య నిషానా అని చెప్పి రమ అడుగుతుంది. దేనికి అంకుల్ అని నిషా అనగానే చెప్పడం దేనికిలే మీ నాన్నకి ఇస్తాను చదివి చెప్తారులే అని చెప్పి హర్ష అంటూ ఇంకా రిపోర్ట్స్ ఇంకా నిషా నాన్నకి ఇస్తుంటారు. తీసుకొని ఇంకా చదువుతూ ఉంటారు. ఇంకా షాక్ అయిపోతుంటారు. ఇంకా ఏం మాట్లాడిపోతూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చామంతి చాలా సంతపడుతుంటారు. ఏంటి అంకుల్ అని చెప్పి నిషా అడుగుతాడు. మీ నాన్నగారు చెప్తారులే అమ్మా అని చెప్పి ఇంకా హర్ష అంటూ ఉంటారు. దాని నిషాకి అర్థంగా టెస్ట్ స్టార్ట్ అవుతుంది. మీ నాన్నగారు చెప్పలేకపోతున్నట్టున్నారు నువ్వు చదివి చెప్పు నిషా అని చెప్పి ప్రేమంగా నిషా చెప్తాను ఇంకా చదువుతుంది. నిషా షాక్ అయిపోతుంది. ఇదేంటి రిపోర్ట్స్ ఎలాగ వచ్చాయని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. దాని రమాదేవికి ఏం అర్థం కాదు ఏంటది అని చెప్పి చెప్పు అని అడుగుతుంది. అంటే దానికి మాట పడినట్టుంది రామా అని ఇందాక టెస్ట్ చేయించాం కదా బిడ్డ తండ్రి మన ప్రేమ్ కాని చెప్పి వచ్చింది అని చెప్పి హర్ష మాటలకి ఒక్కసారిగా అరుణ్ రమాదేవి రోజాకి ఏం అర్థం కాదు షాక్లో చూస్తూ ఉంటారు. ఇంకా హర్ష నిషాకి చాలా కోపం వస్తుంది. అదేంటి ఇందాకేమో ప్రేమ అని చెప్పి చూపించారు కదా చెప్పారు మరి ఇదేంటి అని పెళ్లి కూడా ఫిక్స్ చేశారు అని చెప్పి రోజా కానీ మరి ఇప్పుడు రిపోర్ట్స్ ప్రేమ్ తెచ్చాడు ఇప్పుడు ఫిక్స్ అయిన పెళ్లి క్యాన్సిల్ అవుతుందా అని చెప్పి హర్ష అని మాట్లాడుతుంటారు. రోజా ఏం మాట్లాడుతుంటారు మీరేం మాట్లాడిన బావగారు అదే హాస్పిటల్లో అదే ల్యాబ్ మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి కానీ ఇందులో నెగిటివ్ వచ్చింది దీనికి మీరేం చెప్తారు అని హర్ష అడుగుతూ ఉంటాడు. ఇంకా నిషా నాన్న ఏం మాట్లాడిపోతుంటారు. ఇప్పుడు మీ అమ్మ ప్రేమ్ కాదంటారు ఏంటి చెప్పండి అని చెప్పి హర్ష నిలదీస్తూ ఉంటారు. ఇంకా నిషా నాన్న ఏం మాట్లాడిపోతుంటారు. నాకంతా అయమైంది నాకేం అర్థం కావట్లేదు బావగారు అని చెప్పి ఇందాకేమో పాజిటివ్ వచ్చింది ఇప్పుడేమో మీరు నెగిటివ్ ఇచ్చారు అసలు యాగిస్తారు అని చెప్పి నిషా నాన్న డౌట్ వస్తూ మ్యాన్ఫేట్ చేసా అంటూ ఉంటారు. ఇంకా ప్రేమ్కి చామంతి కోపం వస్తుంది. అవును మా డాడీ చెప్పేది 100% నిజం అని చెప్పి నిషా అంటాడుది. మ్యాన్ఫేట్ చేశారా అని ప్రేమ్ అనగానే అవును అని చెప్పి నిషా అంటాడు. మరి మీరు కూడా అలాగే చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. మాకే అవసరం అని నిషా కానీ మాకు అవసరం లేదులేండి అని ప్రేమ్ అనగానే నువ్వు చామంతితో కలిసి ఇగో నువ్వే చేసే డ్రామా కదా అని చెప్పేసి నిషా కానీ మధ్యలో తను లాకు నువ్వు గుణగారితో కలిసి రిపోర్ట్స్ మార్చని చెప్పి నేను అంటాను నువ్వు ఒప్పుకుంటావా అని చెప్పి ప్రేమ్ అనగానే రమాదేవి అరుణ్కి రోజాకి ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అలాంటి కారణం నాకేం పట్టలేదు ఆధారం లేకుండా నిందలు వేయకు ప్రేమ్ అని చెప్పి నిషా అరుస్తుంది. నేను కాదు చెప్తున్నా ఆధారం లేకుండా చామంతితో కలిసి డ్రామా చేసి చెప్పి నేను నోటుకొచ్చిన వాకు అని చెప్పి ఏం కూడా వార్నింగ్ ఇస్తుంటారు. అసలు ఏం జరుగుతుందా అని చెప్పి రమాదేవి అబద్ధాన్ని నిజం చేయాలనుకున్నా ఇందులో చేసిన రిపోర్ట్స్ అమ్మ అని చెప్పేసి ప్రేమ్ మాట రమాదేవిలో ఏం అర్థం కాదు షాక్ చూస్తుంది. లేదా అంటే ఇదిగో ప్రేమ్ ధర్మం కాకుండా అధర్మంగా వెళ్ళి తారుమారు చేసిన రిపోర్ట్స్ ఇవి అని చెప్పి నిషా అరుస్తుంది. నిజాలు చెప్తాను ప్రేమగా మరి నిజాలు చెప్తాను చెప్పి నిషా అడుగుతూ ఉంటుంది. మీరు ఆగండి అని చెప్పి ఆపుతూ బావగారు నేను తెచ్చిన రిపోర్ట్స్ కరెక్ట్స్ అసలు ఏం నమ్మకండి అని చెప్పి నిషా నాన్నగారు అంటూ ఉంటారు. రేపు పిల్లలకు చేసేద్దాం అని చెప్పేసి నిషా నాన్నగారి మాటలకి మీ తెచ్చిన ఫేక్ అని చెప్పి నేను అంటున్నాను మీరు పిల్లలు చేస్తారండి అని చెప్పి ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. ఆయన తన కడుపున బిడ్డ నాదని చెప్పి రుజు అవ్వకుండా తేడా కట్టమంటారు అని చెప్పి ప్రేమ్ అదపై నిలదీస్తూ ఆయన ఈ రిపోర్ట్స్ నిజం చెప్తుంది కదా నా బిడ్డ కాదని చెప్పి ప్రేమ కానీ అలా మాట్లాడుకో నేను తట్టుకోలేను అని చెప్పి నిషా కానీ నేను అంటుంటే నేను తట్టుకోలేకపోతాను చెప్పి ప్రేమ కానీ
మన పెళ్లి జరగాలి అని చెప్పి జరగదా ఆయనతో ప్రేమ అరుస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా నిషా, రమాదేవి, రోజా, అరుణ్కి ఏం అర్థం కాదు. ఆయన చూస్తుంటారు. బాగా మీరు చెప్పండి నిషా అనగానే నేనేం చెప్పాలండి, డాక్టర్ రిపోర్ట్ ఏది రాంగో నాకు అర్థం కావట్లేదు, వాడు పాజిటివ్ వాడు నెగిటివ్, అసలు నా నిజం నా అని చెప్పి ఇలా కొట్టుకుని ఉంటే అసలు నేను ఎటు చెప్పాలి బావగారు అని చెప్పి నాకు కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పి హర్ష అని మాటలకి ఏమంటారు నిషా అంటూ ఉంటారు. ఇంత కన్ఫ్యూజన్ నేను తీసుకోలేను, 2 జీరో సంబంధించిన విషయం కదా, ఎవరు న్యాయం చేయకపోయినా అది మనకు మంచిది కాదు కదా బావగారు, నిషా డెలివరీ అవుదాం, అప్పుడు పర్ఫెక్ట్గా జైన్ వస్తుంది కదా, అప్పుడు చూసి పెళ్లి చేద్దామా లేదని చెప్పి డిసైడ్ చేద్దాం అని చెప్పేసి ఏమంటాం రమ అని చెప్పేసి హర్ష అంటే అని చెప్పేసి ఇంకా రమాదేవి అనగానే అంటే అలా అంటుందంటే బిడ్డ పుట్టాక మేము అందరికి చేస్తామని చెప్పి ఆశ అంటూ ఉంటాడు. ఇంకా నిజం అప్సెట్ అవుతూ ఉంటాడు. ఏంటి మీకు ఇలా అర్థమైందా అని చెప్పి రామాది అనుకుంటుంది. అది బావగారు కన్ఫ్యూజ్ వద్దు, 9 నెలలు ఎంతో జరిగిపోతాయి, అప్పుడు దాకా ఆగుదానిలేండి అని చెప్పి హర్ష కానీ ఇంకా నిషా మనకు కోపం వస్తుంది. అమ్మ వెళ్దాం పదని అంటూ ఉంటారు. నిషా చాలా కోపం వస్తుంది. ఇంకా రిపోర్ట్స్ అక్కడే పరిస్థితి కోపం వెళ్ళిపోతుంది. ఇదిగో ఇంకా టాపిక్ వదిలేయండి అని చెప్పి హర్ష ఇంట్లో ఏం జరుగుతుంది ఏ టైంలో అసలు నాకు అర్థం కావట్లా అని చెప్పేసి క్షణం ఒకలా మారిపోతుంది. పిచ్చెక్కిపోతుంది నాకు అని చెప్పి రాదు అరుచుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇంకెక్కడంటే మనకు పిచ్చెక్కుతుంది సార్ మన ఇంట్లో పడండి అని చెప్పి రోజు ఆరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా హర్ష కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా ప్రేమ్ గొప్పలు అంటారు ఎస్ అని అనుకుంటూ ఉంటారు. చెప్పాను కదా బాబు అనేసి మీ పెళ్లి జరగదు అని చెప్పేసి ఇప్పుడు మీ హ్యాపీగా అని చెప్పి చాంత ఫుల్గా అని చెప్పి ప్రేమంగానే అవును బాబు పెద్దానికి ఆ నిషా గుణిగా హెల్ప్ తీసుకుంటుంది దేనికై ఉంటుంది అని చాంతంగానే నాకు అర్థం కావట్లేదు వాట్సాప్ ఆలోచించాలి ఆ గుణగాడికి గుణపాఠం చేసి కక్కుతాడు అని చెప్పి ప్రేమ్ చామంతి అనుకుంటూ వెళ్తారు. ఇంకా గుణ మొత్తం అంతా నిషా ముందే ఫోన్ చేసి చెప్తాడు. గుణ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రేమ్ పట్టుకొని అదే పనిగా బాగుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ ఇంకా ఏం అర్థం కాదు, ఏంటి నాకేం తెలియదు అని అంటూ ఉంటారు. ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ అదే పని కొడుతూ ఉంటాడు. ఇంకా గుణ ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా తగ్గిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తన వల్ల కాలేకపోతుంది. ఇంకా రక్తం వచ్చేలాగా ప్రేమ్ కొడుతూ ఉంటాడు. బాబు వదిలేయండి వాడు చచ్చిపోయేలాగా ఉన్నాడు అని చెప్పేసి వదిలేయండి అని చెప్పి చాంతను చస్తే చావని అని చెప్పి ఇలాంటి ఉన్నా ఏం లాభం లేదు అని చెప్పేసి అదే పనిగా ఇంకా చామంతి ఇంకా అంటాడుది. ఇంకా నిషా కూడా భయపడుతుంది. ఇంక డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇంక ప్రేమ్ కాకపోతే నా పరిస్థితి ఏంటి నాకేం అర్థం కావట్లా పిచ్చి పడుతుంది అని చెప్పి నిషా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇదిగో అసలు నువ్వు వేలు నెరవేర్చావరా అని చెప్పి ప్రేమ్ అడుతూ ఉంటాడు. ఇంకెవరో న్యూస్గా ఇచ్చి ఉంటారు వీడికి అని చామంతాను ఏంటి వీడిని మాట్లాడతా మరేది మన గుణంగా ఏంటని అని చెప్పేసి ఇంకా ప్రేమ్ అదవని కొడుతూ ఉంటాడు. గుణ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు నాకేం తెలీదు అని చెప్పేసి గుణ ఎంత మాట్లాడినా ఇంకా ప్రేమ్ చామంతి మాత్రం ఊరుకోరు. ఇంకా ప్రేమ్ చాలా పాపం వస్తూ ఉంటుంది. ఇంకా అదే పనిగా బాగుతూ ఉంటాడు. అన్ని బయటకు వస్తారా నీ పాడికి ఇస్తా రా చామంతి ప్రేమ్ వెళ్ళిపోతుంటాడు. గుణ నవ్వుతూ ఉంటాడు. ఇంకా అదే పనిగా ఇంకా ప్రశాంతం ఉంటాడు. చామంతి అని చెప్పి చాలా పాల్పించుకుంటూ ఉంటాడు. అక్కడ రోజు చాలా టెన్షన్ పడుతుంది. అసలు మళ్ళీ రేపు పెద్ద పరిశ్రమ కదా అది ఏంటి చాలా కఠినంగా అన్నారు ఏంటని చెప్పి లాయర్ అని మాటలు రోజు గుర్తొచ్చి టెన్షన్ పడిపోయి నిద్రపోకుండా అది తిరుగుతుంటుంది. కానీ అన్ని పరీక్షల్లో ఇప్పుడు దాకా ముందు తెలిసిన వల్ల అన్నింటిలో నేను గెలిచాను. కానీ నా టైం బాగుంది గెలిచాను. దాని తర్వాత జరిగేది నాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను అనుకోకూడదు కదా. అసలు నేను వివరాన్ని ప్రూవ్ కాకపోతే అరుణ్ నాకు విడాకులు చేస్తాడని చెప్పి రోజు భయపడుతుంది. నా బతుకు భస్మైపోతుంది. అసలు రాజధానిలో నెక్స్ట్ ఏం రాసిందో చూడాలి అని చెప్పి ఇంకా రోజా అనుకుంటూ ఇంకా బయటకు వస్తుంది. అందరి పిల్లలని గమనిస్తుంది. ఇంకా అందరి పిల్లలు చూస్తుంటుంది. ఇంకా మెల్లింగా వచ్చి రాజధాని ఏముందో ఇంకా తన ఫోన్లో ఫోటో తీసుకుంటుంది. అప్పుడు ఇంకా చాలా మంది అటు వెళ్ళి డౌట్కి పిలుస్తుంటుంది. ఏంటి అని అడుగుతూ ఉంటుంది. దాని రోజు అడపడుతుంది ఏదో చేయడానికి వచ్చావు కదా అని చెప్పి చాలా అన్యాయం చేస్తాను అని చెప్పి ఇంకా రోజు సీరియస్ అవుతూ ఉంటుంది. నాకు నిద్ర రావట్లేదు అంతగా వచ్చాయంటే అందుకేనా అని చెప్పేసి ఇంకా చాలా అడుగుతుంది. ఇంకేముంటుందా చెప్పు నన్ను వివరం చేసి చెప్పు నేను పర్సెంట్ నిలబడతా అని చెప్పేసి రోజు అంటది. అది కూడా తక్కువ అని చెప్పేసి ఇంకా చామంతి అంటూ ఉంటుంది. ఇంకా రోజు తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు ఉడుతుంది అని చెప్పి చామంతి డౌట్ వస్తుంది. ఇంకా రోజు తన రూమ్కి వెళ్ళి ఇంకా ఫోన్ ఓపెన్ చేసి ఏంటి అని చెప్పి చదువుతుంటుంది. అంటే ఏంటి అసలు అంటే ఫోన్ సెర్చ్ చేస్తా అని చెప్పేసి అనుకుంటూ యాత్ర భోజన సమర్పణ అని చెప్పేసి ఇంకా రోజా ఇంకా అదే పనిగా ఇంకా కొడుతూ ఉంటుంది. దీని తెలుగులో పులికి ఆహారం అందించ అంటారు అని చెప్పేసి చెప్పండి ఏంటి పులికి ఆహారం అందించాలా అని చెప్పి రోజు భయపడిపోతుంటుంది. ఇదేంటి అంటే ఏంటి అని చెప్పి టెన్షన్ పడిపోతుంటుంది. అంటే మమ్మల్ని పులికి ఆహారం పంపిస్తారా
నో నో అని చెప్పి ఇదేంటి అసలు నాకు అర్థం కావట్లేదు, టెన్షన్ అయిపోతుంది. ఇంకో ఎలాగైనా సరే నా బతికి ఎడారి అనుకుంటా. ఇప్పుడు ఇక నేను వెళ్ళపోయినా సరే నా బతుకు ఉండి వెళ్ళినా సరే ఉంటుంది, ఏం చేయాలి అని చెప్పి రోజు భయపడిపోతుంటుంది. ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది, ఇంకా తెల్లారుతూ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగా ఇంకా చామంతి పక్క ప్లాన్ వేసి ఇంకా ఎవరు కాదు అవునని చెప్పి వాళ్ళు తెలియపోతుంది అనుకుంటుంది. ఇంకా రోజా మాత్రం ఓడుకోని చెప్పేసి చామంతి అనుకుంటుంది. ఇంకా అందరూ వస్తూ ఉంటారు, ఇంకా టెన్షన్ పడుతుంటారు. అమ్మ చామంతి ఆ రాజుని తీసురా అని చెప్పి లాగానే వస్తున్నానండి అని చెప్పి చామంతి వచ్చి బుక్ తీసుకొస్తుంది. ఈ పరీక్ష ఎలా జరగకుండా ఆపాలి. రోజా అనుకుంటుంది, ఈ 5వ పరీక్ష ఏంటమ్మా అని చెప్పేసి చదువు అని అసలు అలాగే అయ్యారు అని చెప్పి చామంతి ఓపెన్ చేసి యాత్ర భోజన సమాపనం అని చెప్పి చామంతి చదువుతుంది. ఇంకో రోజు తెలుసుకోవడానికి తెలియనట్టు ఇంకా అలా యాడ్ చేసి కానీ పైపోయిన గంభీరం ప్రదర్శించిన లోపల మనం చాలా బయటపోతుంటాం.